ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం అమావాస్య సందర్భంగా మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహాల దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో గురువు, విశేషమైనటువంటి పంచమ కేతు సంచార స్థితి, భాగ్యంలో బుధుడు, రాజ్యస్థానంలో త్రిగ్రహ సంచార స్థితితో కూడుకున్నటువంటి 19వ తారీఖున 20వ తారీఖున పంచమగ్రహ కూటమి రాజ్యస్థానంలో జరుగుతుంది. కనుక వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పెట్టుబడులలో, లావాదేవీల విషయాలలో అనేక రకాలమైన మార్పులు రాబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎందుకనగా 5 గ్రహాలు కలిపి రాజ్యస్థానంలో ఉండడం వలన అంటే ఏ కొద్దిపాటి అప్రమత్తంగా మీరు ఉన్నా ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది, ధనం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది, తెచ్చుకున్నారా స్థిరచరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక ఈ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం, ఆ గణపతి స్వామివారిని పెకిలింపజేసి సింధూరాణం పూసి ఇంట్లో పెట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టినట్లయితే సకలమైన దోషం తొలగిపోతుంది. అది ఏ కాకుండా అసలే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వచ్చిన మొదటి అమావాస్య కనుక విశేషంగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ వీలైనంతవరకు నిప్పుకు, నీటికి, గొడవలకు దూరంగా ఉండి తీరాలి. లేకపోతే ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైనటువంటి ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఉంటుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, రాజకీయ నాయకులు, హోటల్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఎంతో ఓర్పుగా, ఎంతో నేర్పుగా, సత్ప్రవర్తనగా ఉండి తీరాలి. కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా మీరు ఆ యొక్క సూర్యారాధన,
తెల్ల జిల్లెడు వృక్షం యొక్క పూజ, కుక్కకు కాకికి ఆహారాన్ని పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో పంచమగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఎలాంటి మెలకువలను పాటించడం వలన దోషాన్ని తొలగించుకొని ఆదివారం అమావాస్య సందర్భంగా ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి అనంతమైనటువంటి సంపద కలగడానికి 2వ స్థానంలో గురు సంచార స్థితి యోగదాయకం. అర్ధాష్టమ కేతు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. అలాగనే అష్టమ బుధుడు, బ్యాంకు లావాదేవీలు, ఒప్పందాలు అంటే రాతకోతల విషయాల్లో ఎల్లో జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా 18వ తారీఖున ఆదివారం అమావాస్య, 19, 20వ తారీఖున పంచమగ్రహ కూటమి భాగ్యస్థానంలో ఉంటుంది కనుక ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. గొడవలకు దూరంగా ఉండి తీరాలి. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని విషయాలను విననట్టు వదిలేయాలి, చూసినా చూడనట్టు ఉండగలగాలి. మాటలు మాట్లాడేటప్పుడు ఎంతో ఆచితూచి మాట్లాడగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. గృహంలో మౌనంగా ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవడం, దేవతారాధనలో కార్యక్రమాన్ని గడపగలిగినట్లయితే సకల దోషాలు తొలగించుకోవచ్చు. అదే కాకుండా ఈ తెల్ల జిల్లెడి యొక్క పుష్పాలు చాలా తెల్లగా ఉంటాయి. అలాంటి వృక్ష దేవతను చూసుకొని అక్కడ ఒక నారికేల దీపాన్ని పెట్టడం, వీలైతే ఆ యొక్క వేర్ను పెకిలించి వాటికి మంచిగా విభూదిని, చందనాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అపార కుబేర తత్వము మీ సొంతమవుతుంది. అదే కాకుండా హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాలుగా ఉండబడిన వారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, ఫేస్బుక్, వాట్సాప్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమి సందర్భంగా దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందుతూ ఆనందకరమైన జీవితం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా చిన్న విన్నపం. మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత అష్టమ స్థానంలో త్రిగ్రహ కూటమితో ప్రారంభమయ్యి 19, 20వ తారీఖున పంచమగ్రహ కూటమి ఆదివారం అమావాస్య సందర్భంగా నూతన ఆంగ్ల సంవత్సర కాల సమయంలో ప్రారంభమవుతుంది కనుక సకల దోషాలను తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదాలు, 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, సప్తమంలో బుధ సంచార స్థితి, అష్టమంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు 19వ తారీఖున 20వ తారీఖున సంచారం చేయడం జరుగుతుంది. అదే కాకుండా 18వ తారీఖున ఆదివారం అమావాస్య సందర్భంగా తప్పక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, నిప్పుతో నీటితో దూరంగా ఉండాలి. గొడవలకు వెళ్ళొద్దు. దూరావాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, ఇంటి సింహద్వారం దగ్గర కూష్మాండాన్ని పగలగొట్టడం, ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ, నారికేల దీపాన్ని పెట్టడం వలన పెసరపప్పును నానబెట్టి 2వ రోజు గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి మధ్యాహ్నాన్ని తీర్థంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది. మీడియేటర్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, స్వయం వృత్తులు, సేవా రంగాలు
ఇంజనీరింగు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఓర్పు, నేర్పు, సహనం, పట్టుదల, ఏకాగ్రతగా ఉండగలగాలి. ఎవరు ఏదైనా అన్నా కూడా పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనే ధ్యేయంగా మీరు ముందుకెళ్ళండి. అద్భుతమైన విజయం రాబోయే కాలం అంతా రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ రాహు సంచార స్థితి, సప్తమ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఆత్మకారకుడు, మనకారకుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు, కలత్రకారకుడు సప్తమంలో ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఇద్దరిలో ఒకరి మాట ఒకరు వినేటువంటి మానవ ప్రయత్నం అనేది చేయగలగాలి. లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యము పొంచి ఉన్నాయి. కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా అంటే తెల్ల జిల్లేడు వృక్షానికి పుష్పాలు చాలా తెల్లగా ఉంటాయి. కనుక వీరు కొబ్బరి నూనెతో, తెల్లటి విరజాజులతో కానీ, మల్లెపూలతో కానీ ఆ యొక్క తెల్ల జిల్లేడు వృక్షానికి దండం పెట్టడం, దీపం పెట్టడం యోగదాయకం. పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే ఆ తెల్ల జిల్లేడు వేరుని పెకిలించి బయటికి తీసినట్లయితే అందులో సాక్షాత్గా విఘ్నేశ్వర స్వామి వారికి స్వరూపం ఉంటుంది. ఆయనను తెచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో ఉంచుకుంటున్నట్టయితే విపరీతమైన రాజయోగం కలిగి, గ్రహదోషం తొలగి, అష్టకష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక ఈ యొక్క కర్కాటక రాశిలో వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో సత్ప్రవర్తన చాలా అవసరం. వీలైనంతవరకు గొడవలకు దూరంగా ఉండండి, ఆవేశానికి దూరంగా ఉండండి. ఈ అమావాస్య సందర్భంగా, ఈ పంచమగ్రహ కూటమి సందర్భంగా దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, నీటి ఉత్పత్తులు, అలాగా స్వీట్ హౌస్లు నడిపించేటువంటి వారందరూ శుచి, శుభ్రత, సత్ప్రవర్తన, ఏకాగ్రత, లక్ష్యంతో ప్రయాణం చేయగలడం, దీక్షా సంకల్పం చేతనే గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందగలరు అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా 6వ స్థానంలో పంచగ్రహ సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, సంతాన స్థానంలో బుధుడు, వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువు, అభివృద్ధి యోగదాయకం. ఆదివారం అమావాస్య మరియు ఆ తదనంతరం వచ్చిన 19, 20వ తారీఖున ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు రుణరోగ శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనేక రకాలుగా ఇబ్బంది కలగబోతుంది. ఇలాంటి కాల సమయంలో మానవ ప్రయత్నంగా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, దేవతారాధన, కులదేవతల దర్శనం, గృహంలో తప్పగా ఒక గుమ్మడికాయను పూజ చేసి ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవడం, నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం, గుమ్మడికాయను పగలగొట్టి ఇంట్లో కాళ్ళ భైరవ స్వామి యొక్క స్మరణ అవసరం. కనుక తదనంతరము కుక్కకు మంచి రొట్టెలను ఆహారంగా ఏర్పాటు చేయడం, గోధుమ రొట్టెలను కానీ లేకుంటే చపాతీలు కానీ ఏర్పాటు చేయడము, కాకి దేవతకు పాలు,
వీలైతే శక్తి మద్యాన్ని తీర్థంగా పోయగలిగినట్లయితే సకల దుష్ట గ్రహాలు కూడా పారిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే అష్టమంలో శని సంచార స్థితి ఉంది కనుక ఈ అమావాస్య ఈ పంచగ్రహ కూటమి కాల సమయంలో దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఏదైనా పనులు చేయాల్సి వస్తే ఈ 4 రోజుల పైన పనిని వాయిదా వేసుకోవడంగా ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ట్రాన్స్ఫర్సు, సేవారంగ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలుగా ఉండబడిన వారు ఎంతో ఓర్పు నేర్పు అవసరం. లేకపోతే భారీ ఆవేశానికి వెళ్ళారా, అనర్థంగా ఉన్నారా, భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, మానసికమైన వేదనలు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఓపికగా, పట్టుదలగా, లక్ష్య సాధనగా మీరు ప్రయాణం చేయగలగాలి. ఉండబడిన వాటితో సర్దుకపోవండి. లేనటువంటి వాటి గురించి పెద్దగా ఆలోచించవద్దు. కనుక మౌనం, సూర్యారాధన, సరస్వతి మాత దర్శనం, కాలభైరుడి యొక్క అష్టకం, వీటన్నిటి వలన మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి కలిగి ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించి తీరాలి. కన్యరాశి వారికి ఒకవైపు విశేషమైనటువంటి సప్తమ శని సంచార స్థితి, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, సంతాన స్థానంలో పంచగ్రహ కూటమి సంచార స్థితి. ఒకవైపు ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి అర్ధాష్టమ బుధుడు ఉన్నాడు రాశాధిపతి. కనుక ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి. ఇక్కడ ఆదివారం ఏమో అమావాస్య 19, 20 తారీఖున సంతాన స్థానంలో ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగంతో ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవన విధానంలో ఉన్నతమైన ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలకబోతున్నారు. కనుక ఇంటి సింహద్వారానికి తప్పకుండా బూడిద గుమ్మడికాయ పూజ చేసి కట్టుకోండి. ఇంట్లో తప్పకుండా ఈ అమావాస్య సందర్భంగా పంచగ్రహ కూటమి సందర్భంగా కూష్మాణ దీపాన్ని పెట్టుకోండి. ఐశ్వర్యప్రాయమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. అది కాకుండా ఈ అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్ష ప్రదక్షిణ, అక్కడ పూజ, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పానకం నైవేద్యంగా పెట్టడం, పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లేడు యొక్క వేరును తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని సింధూరాన్ని పూసి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసినట్లయితే గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. అదే కాకుండా వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానంతో ఆశాజనకంగా ఉంటుంది. మానవ ప్రయత్నంగా విజయ పతాకానికి స్వాగతం పలికి అన్ని ప్రయత్నాలు చేసుకోండి. రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్యమైన వ్యాపారస్తులు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, స్వయం వృత్తులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉండబడిన వారికి ఇది చాలా సువర్ణపు యుగం. కనుక అమావాస్య పంచగ్రహ కూటమి దోష పరిహార కార్యక్రమంలో చేసుకోండి. ఉన్నతమైన జీవితాన్ని ఆనందకరంగా పొందండి. తులారాశి వారికి ఆదివారం అమావాస్య సందర్భంగా అర్ధాష్టమ పంచగ్రహ కూటమి దోష పరిహారార్థంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందగలరో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి తృతీయంలో
బుధ సంచార స్థితి, అర్ధాష్టమ పంచగ్రహ కూటమి. ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు రాశాధిపతి అర్ధాష్టమంలో ఉండడం వలన 18వ తారీఖున ఆదివారం అమావాస్య, 19, 20వ తారీఖున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దేవతారాధన, ఆధ్యాత్మిక చింతన, సూర్య నమస్కారము, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, గోమాతకి పచ్చిగడ్డిని లేక నవధాన్యంలో నానబెట్టి దానం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆవేశంగా ఉన్నారా? అనర్థాలకు దారి తీయడం, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ఆయుధ ప్రమాదాలు, జలగండాలు, అగ్నిగండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో రాహు, 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఎక్కడో తెలియని రుణ సమస్య, తెలియని రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైనటువంటి గృహస్థాశ్రమ జీవితము, గురువులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన అవసరం. కనుక ఇంటి సింహద్వారానికి తప్పక బూడిద గుమ్మడికైన పూజ చేసి కట్టుకోవడం, ఇంటి లోపల అమావాస్య రోజున ఈ యొక్క పంచమగ్రహ కూటమి సందర్భంగా ఇంట్లో నారికేల దీపాన్ని పెట్టుకోవడం ఆవశ్యకత. అలాగనే తెల్లజిల్లెడు వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, అలాగనే పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్లజిల్లెడు యొక్క వేరును తీసి సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు, మీతో కలిగినటువంటి 7 తరాల వారికి అద్భుత అపార కుబేర రాజయోగ రాజసన్మానాలకు స్వాగతం పలుకుతారు. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా నటీనటులు, సీరియల్లో వర్క్ చేసేవారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, డిజిటల్ మీడియా రంగంలో ఉండబడిన వారికి అనేక రకాలమైనటువంటి అదృష్టం కలగబోతుంది. కనుక అదృష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దురదృష్టం కలిగినప్పుడు మౌనము, ధ్యానము, ఏకాగ్రత, గురువుల యొక్క సేవ, తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక చింతన, కోపానికి దూరంగా ఉండడము, మానవతా దృక్పథంగా ఉండగలిగితే సువర్ణపు యుగం మీదే అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు సంచార స్థితి, తృతీయంలో పంచమగ్రహ దోష పరిహారార్థము ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు, 2వ స్థానంలో బుధుడు. అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా, అలాగనే 19, 20వ తారీఖు సందర్భంగా ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో, బంధుమిత్ర స్నేహితులతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఇంటి సింహద్వారానికి తప్పకుండా బూడిద గుమ్మడికాయ కట్టండి, ఒక గుమ్మడికాయను ఛేదింపచేయండి, కొబ్బరికాయను దిష్టి పగలగొట్టండి. అదే కాకుండా ఇంట్లో తప్పక కాళ్ళ భైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, పిండి దీపం వలన వాస్తు నరదృశ్య దోషం తొలగిపోతుంది. పరిస్థితులు ఇంకనూ అనుకూలించగలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎర్రటి గులాబీలతో పూజ, ఎర్రటి ఒత్తులతో దీపము, పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడు యొక్క వేరును తీసి శుద్ధి పెట్టి సింధూరాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర హోమ కార్యక్రమం చేసి గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు 18వ తారీఖు, 19, 20వ తారీఖు రుణరోగ శత్రువులకు దూరంగా ఉండి తీరాలి. మౌనం, ధ్యానం, లక్ష్య సాధన, ఏకాగ్రత, సూర్య నమస్కారం, సూర్యారాధన వలన మీకు మంచి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడడానికి ఓర్పు, నేర్పు, సహనం, పట్టుదల,
కార్య సాధనే ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన నిత్యముకు శ్రీరామ రక్షగా చూసుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అర్ధాష్టమ శని, ధనవాకు కుటుంబ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే బుధుడు ఉండడం వలన ఓర్పు, నేర్పు, పట్టుదల, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తనతో జీవితాన్ని ముందుకు తీసుకుని అన్ని ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు బుధుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు 2వ స్థానంలో ఉండడం, అలాగే 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా ఇంటి సింహద్వారానికి తప్పకుండా ఒక పూజ చేసిన బుడిది మనకి కట్టుకోండి. వాస్తును నరదృష్టిని తొలగిస్తుంటుంది. ఇంటి సింహద్వారం లోపల కూష్మాండ దీపము అలాగే నారికేల దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ 3 రోజులు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. డబ్బులు లావాదేవీలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్కులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ శని కారణం వలన మీరు ఈ అమావాస్య సందర్భంగా, ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దేవతారాధన, సత్ప్రవర్తన ఉండి తీరాలి. వీలైనంత వరకు లావాదేవీలు, క్రయ విక్రయాలు, దూరావాయు జల ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. సప్తమ గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అభిజ్ఞత అవసరం. కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించాలని అనుకుంటున్న వారు ఈ ఫిబ్రవరి 1వ వారం తర్వాత మీరు ప్రారంభించుకోగలిగితే చాలా మంచి కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భార్యాభర్తలు తూర్పు పడమర ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఆవేశం తగదు, ఆలోచన అవసరం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చలనచిత్ర రంగాల్లో పనిచేసే వారు, జర్నలిజంలో ఉండబడినారు, వార్తా సేకరణ కార్యక్రమాల్లో ఉండబడిన వారికి అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మకర రాశి వారికి రాశిలోనే పంచమగ్రహ సంచార స్థితి, విశేషంగా ఆదివారం అమావాస్య సందర్భంగా 6వ స్థానంలో గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకొని ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు 19వ తారీఖు 20వ తారీఖు ప్రయాణం చేయడం, 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలోనే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, తప్పక శివారాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇంటి సింహద్వారానికి తప్పకుండా ఎర్రటి కొబ్బరికాయతో దిష్టి తీసి పగలగొట్టడం, అలాగే ఇంటికి సింహద్వారానికి గుమ్మడికాయని కట్టుకోవడం, అలాగే ఇంట్లో నారికేల దీపాన్ని పెట్టడం, లేకుండా 3 రోజులు ఓ రోజు గుమ్మడికాయ దీపాన్ని అంటే ఈ కుష్మణ దీపాన్ని, ఓ రోజు నారికేల దీపాన్ని, ఓ రోజు పిండి దీపాన్ని పెట్టుకోగలగాలి అని చెప్పి గమనించాలి. అలాగనే విశేషంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, కొబ్బరి నూనెతో దీపము, పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తెచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర ఆయుష్య కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల గ్రహ దోషం తొలగిపోతుంది. 18వ తారీఖున, 19, 20వ తారీఖున దూరావాయు జల ప్రయాణాలు ఏమీ పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు,
డాక్టర్లు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు చాలా వీలైనంత వరకు సత్ప్రవర్తనగా ఉండాలి. ఆవేశానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని, లేకపోతే కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించాలనుకుంటున్న వారు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమోత్తంగా భావించి తీరాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి, ఆదివారం అమావాస్య దోషము, వ్యయంలో పంచమగ్రహ దోష పంచార స్థితిని దోషం తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా ఎలా విజయం కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, 2వ స్థానంలో శని సంచార స్థితి, సంతాన స్థానంలో గురువు, సప్తమంలో కేతు సంచార స్థితి, ఏకాదశ స్థానంలో బుధుడు, 18, 19, 20వ తారీఖున వ్యయంలో పంచమగ్రహ సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు శుక్రుడు, బుద్ధికారకుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు 18, 19, 20వ తారీఖున ఎలాంటి నూతనమైన పనులు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించి తీరాలి. అది కాకుండా అనేక రకాలైన సమస్యలు కూడా పొంచి ఉన్నాయి కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా ఇంటి సింహద్వారానికి ఒక పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను పగలగొట్టడం, ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయ కట్టడం, ఇంట్లో 3 రోజులు వరుసగా కుష్మాండ దీపము, నారికేల దీపము, విశేషమైన పిండి దీపాన్ని పెట్టి తీరాలి. పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ చాలా యోగదాయకం. అనుకూలించినట్లయితే తెల్ల జిల్లేడు వేరును తీసి సింధూరాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే వాస్తు, నరదృష్టి, శత్రుదృష్టి, సకల భూత ప్రేత గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, హోటలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, కార్లు డ్రైవర్లు, సేవా రంగాలుగా ఉండబడిన వారి అందరికీ ఓర్పిక, పట్టుదల, సమయస్ఫూర్తి అవసరం. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు కొంతకాలం వాయిదా వేసుకోవడంగా ఉత్తమోత్తంగా భావించి తీరాలి. కనుక అమావాస్య వ్యయంలో పంచగ్రహ కూటమి ఉంది కనుక వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతనకు అవకాశం ఇవ్వండి. మీనరాశి వారికి ఒకవైపు మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి, ఏకాదశంలో పంచగ్రహ కూట సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే శని సంచార స్థితి, అర్ధాష్టమ గురువు, ఏకాదశంలో పంచగ్రహ కూటమి మరియు 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా వీరు తప్పక ఇంటి సింహద్వారానికి ఒక పూజ చేసినటువంటి నారికేలాన్ని పగలగొట్టడం, అలాగనే ఇంటి గుమ్మానికి తప్పకుండా ఒక బుడిద గుమ్మడికాయని పూజ చేసి కట్టుకోవడం, 18, 19, 20వ తారీఖున నారికేల దీపము, కూష్మాండ దీపము, పిండి దీపాన్ని పెట్టడం ఆవశ్యకత. కనుక దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మౌనం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, తన శాంతమే తనకు రక్ష. గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఆవేశం పనికిరాదు అని చెప్పి కూడా గమనించి తీరాలి. లావాదేవీలు, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం కూడా చేయకపోవడం ఉత్తమోత్తమం. దూర వాయు జల ప్రయాణంలో ఆటంకాలు ఉన్నప్పుడు వీటిని ఏకాగ్రతగా లక్ష్య సాధనగా ముందుకు వెళ్ళగలగాలి. తెల్ల జిల్లేడు యొక్క వృక్ష ప్రదక్షిణ చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. చామంతులతో అర్చన అదృష్టాన్ని కలిగిస్తుంది. పరిస్థితులు అనుకూలించినట్లయితే
ఆ యొక్క తెల్ల జిల్లేడు యొక్క వృక్షపు యొక్క వేరును తెచ్చి సింధూరాన్ని పూసి ఆయుష్య లక్ష్మి గణపతి కుబేర హోమ కార్యక్రమం చేసి గృహంలో ఉంచుకుంటున్నట్లయితే ఒకవైపు ఎలనాటి శని, రాశిలోని శని దోషము, అర్ధాశ్రమ గురుదోషము, ఏకాదశిలో పంచగ్రహ దోషం తొలగిపోయి అదృష్టవంతులు వీరేం చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, జర్నలిస్టులుగా ఉండబడిన వారందరికీ ఓర్పు, నేర్పు, కార్యసాధన, సకల సంరక్షణ, పంచభూతాల యందు భగవంతుడి యందు నమ్మకంతోనే మీరు ఉండగలిగితే మంచి అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించి తీరాలి.